హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా బిఎన్ రెడ్డి సాగర్ హైవే నుంచి కేవలం 1.8 కిలోమీటర్ డిస్టెన్స్లో నా వెనక కనపడుతున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్స్. ఇందులో టోటల్ ఫ్లాట్లు వచ్చేసి 10 ఉంటాయి. సేల్కు కేవలం 3 ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. 2 BHK పోర్షన్స్, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో, మంచి ప్రైమ్ లొకేషన్లో బెస్ట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ల గురించి, ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు అందించడానికి మనకు బిల్డర్ గారైన రాకేష్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ అన్నగారి నంబర్ పైన ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా రాకేష్ సార్ నంబర్కి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇది ఒక ప్రమోషన్ కూడా కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఎక్కడున్నాయి పూర్తి విషయాలు రాకేష్ గారిని అడిగి తెలుసుకుందాం. రాకేష్ సార్ నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నాను. ఎగ్జాక్ట్లీ మన అపార్ట్మెంట్ ఏ లొకేషన్లో ఉంది పూర్తి వాళ్ళు మన కస్టమర్లకు అందించండి. మనకి మీర్పేట్ మున్సిపాలిటీ లొకేషన్ అండి. నాగార్జున హిల్స్ రోడ్ నెంబర్ 2. మనకి బిఎన్ రెడ్డి మెయిన్ రోడ్ సాగర్ హైవే నుంచి 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ భారతీ స్కూల్ నుంచి 900 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నంది హిల్స్ బస్ స్టాప్ నుంచి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మీర్పేట్ మున్సిపాలిటీ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. టీకేఆర్ కాలేజ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సూపర్, ఎక్సలెంట్, మంచి ప్రైమ్ లొకేషన్ అన్నారు. చాలా బాగుంది. అలాగే అపార్ట్మెంట్ టోటల్ ఎన్ని ఫ్లోర్లు, మనకు సేల్కి ఎన్ని ఉన్నాయి పూర్తి దాని గురించి చెప్పండి అన్నగారు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి G+5 ఫ్లోర్స్ అండి. మనకి ఫ్లోర్కి 2 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, ఒకటి వెస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు వచ్చేసి 3 BHK, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వచ్చేసి 2 BHK. ఇప్పుడు మనకి ఇందులో ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ 2 BHKనే అవైలబుల్ ఉన్నాయి. అది కూడా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. అంటే మూడే ఉన్నాయి. 3 BHK కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయిపోయి 2 BHK పోర్షన్ ఉన్నాయి. ఇందులో మనకు 2 BHK మనకు సేల్కి ఉన్నాయి కదా 3. ఎంత స్క్వేర్ ఫీట్లో అయింది, అంది విషయం ఎంత వచ్చింది? మనకి ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 1230 SFT అండి. మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 40 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. 40 యూడిఎస్ వస్తుంది. 40 అన్డివైడెడ్ షేర్ 40 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఓకేనా గారు, లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు ఓన్లీ సేల్కు 3 ఉన్నాయి కాబట్టి దీనికి కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు ఒక 2 ముక్కలు మీ మాటలో చెప్పండి. ఇప్పుడు మనకి ఇక్కడ పార్కింగ్ అకామిడేట్ చేయడానికి మనం హెవీ స్టీల్ యూజ్ చేసి ఇచ్చినామండి. సో మీకు పార్కింగ్ స్పేషియస్గా వస్తుంది. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, మనకి రెడ్ బ్రిక్ వాడినాము. నార్మల్గా అన్ని నామ్స్ ప్రకారమే వాడినాము. మనకి HMDA పర్మిషన్. ఇది మనకి ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఓహో, సూపర్ సార్, సూపర్. కన్స్ట్రక్షన్ అయితే బాగా చేశారు. మనకు ప్లంబింగ్ సంబంధించినవి కానీ అట్లా ఏం వాడారు? మనకి ప్లంబింగ్ వచ్చేసి సెరా శానిటరీ వేర్ వాడామండి. జాగ్వర్ ఫాసెట్స్ వాడాము. మనకి టైల్స్ 2x4 టైల్స్ వాడాము. టైల్స్ వచ్చేసి UPVC విండోస్ ఇచ్చాము. మనకి ఎక్కడైతే వాటర్ టచ్ అవుతుందో అక్కడ మనకి ఎక్కడ ప్రాబ్లం రాకూడదని WPVC డోర్స్ వాడాము. సూపర్ సార్, సూపర్. ఓకే సార్, ఇది ఎలక్ట్రానిక్ సంబంధించింది ఏం వాడారు? ఎలక్ట్రికల్ వచ్చేసి ఫినోలెక్స్ కేబుల్స్ వాడామండి. అవెల్స్ స్విచెస్ వాడాము. సూపర్ సార్. కలర్స్ వైట్ అండి. వైట్, ఎక్దమ్ వైట్. అది ఏషియన్లో అన్ని ఏషియన్ పెయింట్స్ అండి. ఓకే సార్, చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ పరంగా అన్ని రకాల చాలా బాగుంది. ఇప్పుడు 2 BHK పోర్షన్కి మనకు రేట్ ఎంత కోట్ చేశారు మీరు? మనము 5000 SFT అండి. స్లైట్లీ నెగోషియబుల్. ఈ 5000 ఇది మన ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ చేస్తున్నారు, ఆల్ ఎమ్యూనిటీస్ కలిపి? ఆల్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండి. మనకి ఆల్రెడీ మనకు OC వచ్చింది కాబట్టి GST కూడా కట్టాల్సిన అవసరం లేదు. సూపర్ సార్. ఆల్ ఎమ్యూనిటీస్ ఇందులో 5000లో ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ GST ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి బ్యాంక్ లోన్ ఎంతవరకు అప్రూవల్ అవుతుంది? మనకి వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి, కస్టమర్ ఎలిజిబిలిటీ బట్టి ఎంత అయితే అంత ఎలిజిబుల్ ఉందండి. మనము అన్ని బ్యాంక్స్కి సపోర్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇందులో కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మన CA ఉన్నాడు ఒక అబ్బాయి. సో అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరు ఇప్పుడు వచ్చి ఉంటున్నారు. ఆల్రెడీ మనకు 5 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే సార్, చాలా బాగుంది. మీరు లొకేషన్ పరంగా బాగున్నారు, రేట్ కూడా రీజనబుల్ ఉంది. ఈ 5000 ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఓకే, బ్యాంకులు మాత్రం వాళ్ళ ప్రొఫైల్ కూడా మంచిగా ఉంటే 80% అయితే గ్యారంటీ పక్కా అవైలబుల్ అయితే. ఫ్రెండ్స్ విన్నారు కదా, మనకు రాకేష్ సార్ అయితే బిల్డింగ్ అపార్ట్మెంట్ గురించి కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మీకు లోపల పార్కింగ్ ఎలా ఉంది, అలాగే మనకు 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం.
రాకేష్ గారు చెప్పినట్టు మనకు 5000 ఫర్ స్క్వేర్ ఫీట్ చెప్పారు కదా, దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే 1230 స్క్వేర్ ఫీట్కి మనకు 61,50,000 అవుతుంది. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ మీ క్యాష్ కంటెంట్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 80% మనకు బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది. చూసారు కదా పార్కింగ్ ఎంత విశాలంగా ఉందో, మనకు పెద్ద 2 గేట్లు ఇవ్వడం జరిగింది. కార్లు లోపలికి ఈజీగా వచ్చే విధంగా టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఎమ్యూనిటీస్లో భాగంగా మనకు సీసీ కెమెరా కూడా ఇవ్వబడింది. చూసుకోండి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు పైకి వెళ్ళడానికి 4 మెంబర్ గల లిఫ్ట్ కూడా ఇవ్వబడింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు బోర్ పాయింట్ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మనకు పెద్ద సంపులు కూడా ఇవ్వడం జరిగింది. మనకు మున్సిపల్ వాటికి సంబంధించిన సరే ఎప్పుడైనా బోర్ పాడైనా కానీ మనకు బోర్కు సంబంధించిన స్టోరేజ్ కానీ చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు హార్వెస్టర్ అంటే ఇంకుడు గుంతలు, ఎందుకంటే పర్ఫెక్ట్ మంచి ప్లాన్తో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము అన్ని రకాల ఫెసిలిటీతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి ప్రహరీ కూడా ఇవ్వడమే కాకుండా మంచి పచ్చని చెట్లతోని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే మనకు కల్పించడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే పైకి వెళ్ళడానికి మెట్ల పక్కకే మనకు ఎవరి మీటర్ వారికి ఉండే విధంగా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ కూడా మనకు సీసీ కెమెరా కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు 24/7 సెక్యూరిటీ కూడా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు అపార్ట్మెంట్కి సంబంధించిన మనకు ఏదైతే చూస్తున్నారో ట్రాన్స్ఫార్మర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని పక్కకు అనుకుని ఏదైతే మీరు చూస్తున్నారో ఈ జనరేటర్ వచ్చేసి మనకు పార్కింగ్లోనే కాకుండా మన కామన్ ఏరియాలో ఫ్లోర్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం లిఫ్ట్ ద్వారా అయితే మనకు ఫ్లాట్కి అయితే చేరుకుని చూసుకోండి. మనకు కారిడార్ మనకు 6.5 ఫీట్ కారిడారు మంచి ఫ్లోరింగ్తో ఎక్సలెంట్ మంచి గ్రానైట్ ఫ్లోరింగ్తో ఇవ్వబడింది. ఒక్కొక్క ఫ్లోర్కు మనము 2 ఫ్లాట్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ ఫ్లాట్, ఇది 3 BHK ఫ్లాట్లు మొత్తం టోటల్ సోల్డ్ అవుట్ అయింది. మనకు సేల్కి వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లోనే 3 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో మీకు ఒక ఫ్లాట్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి కామన్ వాల్స్ లేకుండా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ 100% కలుగుతుంది. మనకు 2 BHK పోర్షన్ లోపల ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఈ ఫ్లోర్ వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి మనకు 1230 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. అన్డివిడెడ్ వచ్చేసి మనకు 40 UDS వచ్చింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, మనకు మంచి సిట్అవుట్ ఏరియా చాలా బాగుంది. అక్కడ మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు ఒక కరెంట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 టైల్స్ వాడడం జరిగింది. UPVC విండో విత్ గ్రిల్స్ అన్ని రకాలు చాలా బాగుంది. దీనికి వాడిన ఏదైతే మెయిన్ డోర్ చూస్తున్నారో మంచి క్వాలిటీ గల మెయిన్ డోర్ వాడడం జరిగింది. చూసుకోండి మంచి హార్డ్వేరు మంచి లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ రేట్లు అనేది చాలా ఎక్సలెంట్ మంచి ప్రైమ్ లొకేషన్, ఇది ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి కన్స్ట్రక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇటు చూసుకునే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 రకాల డోర్తోని 100% వాస్తోని ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ వైట్ టైల్స్ గోల్డెన్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే ఇది డైనింగ్ ఏరియా. చూసుకోండి డైనింగ్ ఏరియా కూడా ఎంత బాగుందో, ఇలా ప్లాన్ చాలా బాగుంది. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఒక డైన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, 2-3 నుండి వంట చేసుకునే విధంగా మంచి L ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తో ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో వెంటిలేషన్ మంచి విండోతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే ఇది యూటిలిటీ పాయింట్. చూసుకోండి యూటిలిటీ పాయింట్ కూడా ఇంత విశాలంగా ఉందో. ఇదే మన అపార్ట్మెంట్కు ఫ్రంట్ సైడ్ మనకు మంచి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ మంచి టైల్స్తోని ఇది వచ్చేసి మనకు ఒక ఈ నల్ల వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, అటు వచ్చేసి అన్ని రకాల గిన్నెలు కట్టుకునే విధంగా అన్ని రకాల మంచి ప్లానింగ్తోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా మంచి లొకేషన్, ఇది మంచి ప్రైమ్ లొకేషన్. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ జస్ట్ మనకు 1-1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మీరు చూస్తున్న వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఇచ్చారో, ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి మంచి వెస్టర్న్ కల్చర్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇందులో కూడా వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎక్సలెంట్ మంచి డోర్స్ కూడా మంచి డోర్స్ వాడారు, మంచి లాక్ సిస్టమ్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. మీరు చూస్తున్న వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో, ఇందులో ఈజీగా 6x6 బెడ్ ఈజీగా వస్తుంది. మంచి ఫ్లోరింగ్తోని మంచి వెంటిలేషన్ UPVC విండోతోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే చాలా 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 బాగుంటుంది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్తోని అందమైన మంచి టైల్స్తోని మంచి ఫ్లోరింగ్తోని ఇందులో మనకు చేతులు కడుక్కునే విధంగా ఒక సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు LB నగర్ మెట్రో నుంచి జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాయి. మన పక్కకే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు TKR కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా భారతీయ విద్యాలయం నుంచి జస్ట్
1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ చేరుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుంటుంది ఉంది కాబట్టి 1230 స్క్వేర్ ఫీట్లో మంచి విశాలమైన హాలు, కిచెను చాలా బ్రహ్మాండ కుదిరి. ఇందులో ఇద్దరు పిల్లలు కూడా ఉండే విధంగా 2 దివార్లు వేసుకొని ఉండే విధంగా చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు మంచి స్లైడింగ్ డోర్స్తోని మంచి యూపీవీసీ డబ్ల్యూపీసీ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. స్లైడింగ్స్ స్టాండర్డ్ ఉన్నది చూసుకొని చాలా బాగుంది. మనకు ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు యూటిలిటీ పాయింట్లో మనకు ఒక బాల్కనీ, ఇక్కడ బాల్కనీ. ఈ బాల్కనీ ఇవ్వడం వల్ల ఈ అడ్వాంటేజ్ ఏంటంటే వెంటిలేషన్ చాలా బాగుంటుంది. మంచి ఫ్లోరింగ్తోని చిన్న పిల్లలు ఉంటే కూడా పైకి ఎక్కకుండా ఎంత హైట్ మంచి గ్లాస్ వాడి ఎక్సలెంట్ మంచి జిందాల్ కంపెనీ స్టీల్తోని కూడా ఇక్కడ కూడా పొద్దున మంచి ముఖం కడుక్కునే విధంగా మనకు ఒక సింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్తో అయితే మీ ముందుకి ఈ మంచి ప్లాట్లు తీసుకొచ్చాను. సేల్కు కేవలం 3 ఉన్నాయి. దయచేసి మన వీడియో చూడగానే త్వరపడాలి మాయకు మనవి. పైన లొకేషన్కి వెళ్ళి మిగతా విషయం మాట్లాడదాం. మనం అపార్ట్మెంట్ టెర్రస్ మీదకి అయితే చేరుకున్నాం. ఏదైతే ఆ వెహికల్స్ వెళ్ళే రోడ్డు చూస్తున్నారో ఆ రోడ్డు వచ్చేసి మనకు భారతీయ విద్యాలయం నుంచి టీకేఆర్ఎల్ఏ మెయిన్ రోడ్డు. ఆ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్లో ఉన్నాము. ఇది నాగార్జున హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది. మంచి ఎక్సలెంట్ లొకేషన్ చూసారు కదా. 2 BHK పోర్షన్ ఎలా ఉందో. సేల్కు 3 ఉన్నాయి. మా వీడియో చూడగానే త్వరపడాలి మా యొక్క మనవి. ఇక దీని రేటు గురించి మరొకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది టోటల్ వచ్చేసి మనకు 1230 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకు 40 UDS వచ్చింది. రేట్ వచ్చేసి మనకు 5000 ఫర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు. దీని ప్రకారంగా మనం డివైడ్ చేసుకున్నట్టయితే 61,50,000 అవుతుంది. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే మనకు HMDA నామ్స్ ప్రకారం అన్ని రకాల మనకు కట్టారు కాబట్టి మనకు 80% బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంటుంది. దీని గురించి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూసుకోండి మనకి అన్ని అపార్ట్మెంట్ మధ్యలో అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్కు బఫర్ జోన్కు ఎఫెక్ట్ లేకుండా మంచి ప్రైమ్ లొకేషన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉండైతే రాకేష్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసినది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.